ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దాడి చేసే రాజకీయాల్ని ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం చాలా దురదృష్టకరం. ఓటమి భయంతో ఏదో రకంగా తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అవసరమైతే ఏదో రకంగా ఎన్నికలు వాయిదా వేయించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేము ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నేను 40 years అండర్స్టాండ్ అని చెప్పుకునే వ్యక్తి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే ఆ శాంతియుతంగా చేసే ప్రొటెస్ట్ను కూడా రౌడీజం అని, గూండాయిజం అని ఆరోపణలు చేయటం, పైగా కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, చంపేస్తాం, నరికేస్తాం, పీచ మనిసేస్తాం, పీక పిసికేస్తాం, పొలుసు లాగేస్తాం. అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇంత అనుభవం ఉన్న నాయకులు, మీకు మీ కార్యకర్తలు, ప్రజలతో పాటు మీ కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని నమ్మట్లేదు, మిమ్మల్ని విశ్వసించట్లేదంటే వాళ్ళని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలనేది మీరు ప్రయత్నించండి. అంతే తప్ప మీరు హత్య రాజకీయాలకి, ఉద్రేకపూరిత రాజకీయాలకి పాల్పడితే ఎవరు కూడా సహించరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి విషయంలో బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఇది నాటకమని మాట్లాడతారా? దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన ప్లేసు కనుబొమ్మ పైన ఒక్క అరంగుళం కనుక అదే తేడా వస్తే కన్ను పోయే పరిస్థితి. అదే ఒక అంగులున్నారు ఇటు పక్క వచ్చి ఇక్కడ కనుక తగిలితే ఇక్కడ తెలుసు మనం సెన్సిటివ్గా ఇచ్చేసినా సరే అక్కడ ప్రాణాపాయ స్థితికి, నరం కట్టే ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఓ 50 సంవత్సరాలు వయసున్న యువ నాయకుడు ఒక కన్ను పోగొట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తారా? అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓటమి భయంతో మతి భ్రమించినట్టు ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నాపైన కూడా నాపై పోటీ చేసే అభ్యర్థి రౌడీజం అని, గూండాయిజం అని, అంటే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటే యువతీ యువకులు మీకు రౌడీలుగా కనిపిస్తూ ఉన్నారా? ఈ ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా స్వాగతించి పరిపాలనా రాజధాని కోసం శాంతియుత నిరసన చేసే వాళ్ళందరూ కూడా మీకు రౌడీలుగా కనపడుతూ ఉన్నారా? ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మహిళలందరూ కూడా మీకు తాగుబోతులుగా కనపడుతూ ఉన్నారా? అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు మీరు ఉత్తరాంధ్రకి ఏం చేశారు? ఉత్తరాంధ్రకి ఏం చేశారు మీరు? 95 నుంచి 2004 దాకా హైదరాబాద్ అని అక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు. 2014 నుంచి 2019 వరకు హైదరాబాద్ అని ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? కాబట్టి మీరెన్ని ఉత్తర ప్రగల్భాలు పలికినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు ఎలాంటి దాడులు చేసినా, ఎలాంటి ఉద్రేక పరిస్థితులు చేసినా మేమెవరూ కూడా మీ ఉకరింపులకి, మీ తాటాకి చెప్పులకి బెదిరే పరిస్థితులు లేవు. కాబట్టి ఓందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలని మా దగ్గర మంది మార్బలం ఉంది. మా దగ్గర కూడా సై అంటే సై అని ఎదురుదాడి చేసే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి హోందాతో కూడిన రాజకీయాలు చేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నాం. అన్నం తినేవాడు గడ్డి తినేవాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎవరైనా ఇక్కడికో తగిలిన ప్లేస్ మూర్చు అన్నం తిని జ్ఞానం ఉన్నవాడు ఎవడు ఎలా మాట్లాడతారు? అశుద్ధం తినేవాళ్ళు, గడ్డి తినేవాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు? కావాలని దాడి చేయించుకున్నారని. ఎంత నీచ రాజకీయాలుగా, ఎంత మరీ ఘోరమైన నీచ రాజకీయాలు. ఓడిపోతామని భయంతో మతి భ్రమించి ఎవడన్నాడు మొన్నటిదాకా మేము దాడి చేస్తాం? ఎర్ర బుక్ అనేది ఎవడన్నాడు? ఎర్ర బుక్ చూపించి మేము చంపేస్తాం, అని చేస్తామని. అంటే మీ రాజకీయాలు
ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమం అందించడం కోసం మీరు పోటీలో చేస్తున్నారా? లేదా ప్రతిపక్ష నాయకుల్ని చంపేయడం కోసం అధికారం కావాలని అడుగుతున్నారా? మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి ప్రజలు? ప్రతిపక్ష నాయకుల్ని, మీకు ఓటు వేయని వారిని నరికేసి చంపేసి పాతిపెట్టేయడం కోసం మీకు అధికారం ఇవ్వాలా? మీరు అడుగుతుంది అదే కదా. ఎవడైనా ఎవడైనా ఓటు అడిగాడా? మాకు ఒక అవకాశం ఉండి ఆన్ చేస్తాం, ఆన్ చంపేస్తాం, ఈయన తొక్కేస్తాం, ఈయన పాతేస్తాం, పీక పిసికేస్తాం, పొలుసు లాగేస్తాం, ఇదా మీరు అడిగేది? ఓట్లు అడిగేది? మాజీ శాసనసభ్యుడు ఇక్కడ ఒక ఉద్యోగ ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చారు. ఇక్కడ ఫ్లోర్ లీడర్గా ఉండి కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఒక ₹1 కోటి పెట్టుబడులు తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగాలు వేయించారా? మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ₹1,450 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇనార్బిట్ మాలు, రహేజ్ ఐటీ టవర్, రహేజ్ కన్వెన్షన్ సెంటర్, రహేజ్ కాన్వికేషన్ సెంటర్, రహేజ్ ట్రేడ్ ఫేర్ సెంటర్, ఏఎంసీ మాలు, ఈ పెట్టుబడులు తీసుకొచ్చి ₹1,450 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. అద్భుతంగా దీర్ఘకాలికంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వైడన్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం. కళ్యాణ మండపాలు, రోడ్లు లేకపోతే ఇవన్నీ బై డిఫాల్ట్ యాక్టివ్గా ఉంటే 100% చేస్తాం. బతుకంగా ఇంట్లో పడుకుంటే 50% అవుతాయి. అవి కాదు కదా, అవి బై డిఫాల్ట్ అధికారులు ఉన్నా చేస్తారు కదా. రోడ్లు, డ్రైన్లు, కరెంటు ఇవన్నీ 50%. మనం యాక్టివ్గా ఉంటే 100% చేస్తాం. పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎందుకు తరిమి కొడతారు అంటే మీకు ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేస్తే అని మీరు తరిమి కొడతారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఎవడు ఉత్తరాంధ్ర కోసం మాట్లాడితే, ఎవడు విశాఖపట్నం అభివృద్ధి కోసం మాట్లాడితే అంటే రౌడీ అంటారు, అని తరిమి కొడతారు. మీకు అమరావతికి అడుగులు మడుగులు వస్తూ ఉంటే వాళ్ళు ఒత్తాసు పలుకుతారు. మీరు ఏమైపోయారు? 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? కరోనా కష్టకాలంలో ప్రజల గురించి ఏం ఆలోచించారు మీరు? కరోనా కష్టకాలంలో గీతం హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారు? కరోనా కష్టకాలంలో గీతంలో ఎన్ని కోట్ల ఫీజులు వసూలు చేశారు మీరు? కరోనా కష్టకాలంలో మీ హాస్పిటల్, మీరు మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్లో ఎన్ని దుస్సంఘటనలు జరిగినాయి కరోనా సమయంలో? అప్పుడు మీరు గుర్తు రాలేదా? అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా? అప్పుడు మీకు ప్రజాసేవ గుర్తుకు రాలేదా? ఇది ఎన్నికలు సమీపిస్తున్న 4 టెంట్లు వేసి ఒక 10 రకాల ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా 172 రకాల ఔషధాలని ప్రజలకి ఈ ప్రభుత్వమే అందిస్తూ ఉంది. మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ బోగస్ మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ప్రజలు తెలిసినాయి. ఫస్ట్ మీ గీతం హాస్పిటల్ మీద శ్వేతపత్రం, నా గురించి మాట్లాడితే చాలా మాట్లాడతాను నేను. గీతం హాస్పిటల్లో కోవిడ్ సమయంలో ఏం జరిగింది, ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేశారు, ఎంత ఫీజులు వసూలు చేశారు, ఎన్ని బెడ్లు ఇచ్చారు, ఎంతమంది చనిపోయారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు నా గురించి నేను మిగతా విషయాలు నేను మాట్లాడతాను. అది నన్ను నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ఉన్నాను. నేను నిజాయితీగా రాజకీయాలు చేసే మీద అసత్యంగా అబద్ధపు ఆరోపణలు చేస్తే, నన్ను కెలిగితే మీ బండారాలన్నీ కూడా చాలా ఉన్నాయి. వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి, మీ ఒప్పందాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను 8 నెలలు ఏమయ్యారు వీళ్ళు? 4 సంవత్సరాలు 8 నెలలు కాదు, 4 సంవత్సరాలు 9 నెలలు వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? 24/7 వాటర్ వేసి వీళ్ళు చేయాల్సింది, వీళ్ళు పేకాల్సింది ఏమీ లేదు. 24 గంటల వాటర్ సప్లై ప్రతి ఇంటికి ఇచ్చాం. మీ హయాంలో వాటర్ ట్యాంకులతో నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎక్కడ చూసినా వాటర్ సమస్య, బిందులు పట్టుకుని లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేది. అంటే మళ్ళీ అవి తీసుకొస్తారేమో, ఆ పరిస్థితులు తీసుకొస్తారనుకుంటాను బహుశా. మళ్ళీ వాటర్ ట్యాంక్తో నీళ్లు, క్యూ లైన్లో బిందులు పెట్టుకుని గుద్దుకోవడం, కొట్లాడుకోవటం, అంతకంటే ఏం చేస్తారు వీళ్ళు? నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయతో రేపు 19వ తారీఖు శుక్రవారం నాడు, ఏకాదశి శుక్రవారం నాడు, ఆ రోజు నేను నామినేషన్ అయిపోతున్నాను. శుక్రవారం అంటే అమ్మవారికి, అల్లాకి, జీసస్కి, అందరికీ కూడా, 3 మతాల వారికి కూడా వారి దేవుల్ని పూజించే రోజు. నేను కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాను. నేను అందరి వాడిని కాబట్టి ఫ్రైడే రోజు అందరి ఆశీస్సులు, అన్ని మతాల వారి ఆశీస్సులు కూడా నాకు సంపూర్ణంగా దీవెనలు ఉన్నాయి. వాళ్ళందరి ఆశీస్సులతో ఫ్రైడే 10:35 నేను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో
రేపు జరగబోతున్న మే 13వ తారీఖు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేయబోతాం.